ఈ రోజు గొబ్బెమ్మలు పెట్టడం ఏమిటి? నా కర్మ కాకపోతే అయినా తప్పడం లేదు కదా. ఇదంతా నన్నే చూస్తున్నారు. బాబు పువ్వులు పట్టుకురా. ఇప్పుడు మైసూర్ పాక్ ఎందుకండి? గొబ్బెమ్మల మీద పెట్టడానికి. గొబ్బిళ్ళ మీద బంతిపూలు పెడతారు గాని మైసూర్ పాక్ ఎవరు పెట్టరండి. చేస్తారమ్మా. నేతోటి. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? వెన్న నుంచి. వెన్న ఎక్కడి నుంచి వస్తుంది? మజ్జిగలో నుంచి. మజ్జిగ ఎక్కడి నుంచి వస్తుంది? పెరుగులో నుంచి. పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది? పాల నుంచి. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు నుంచి. అంటే మైసూర్ పాకు ఆవులోంచి వచ్చిందే కదా. అవునండి. పేడ కూడా ఆవులోంచి వచ్చిందే కదా. అవునండి. అంటే మైసూర్ పాక్కి పేడకి రిలేషన్షిప్ ఉందా లేదా? అయితే మైసూర్ పాకు బదులు పేడ తినండి. ఇది పట్టుకో. సిస్టర్స్ రండి. నేను పాడినట్టు పాడి దీని చుట్టూ తిరగండి. కమాన్. ఈ టైంలో గొబ్బెళ్ళేంటి? సోజ్యం కాకపోతే గొబ్బెమ్మలు పెడితే పెట్టారు, వాటి మీద స్వీట్స్ పెట్టడం ఏంటి? గొబ్బెమ్మల మీద మైసూర్ పాకు పెట్టకూడదా? ఎవరండి అన్నారు? ఆవు పేడ ఎప్పుడు వేస్తే అప్పుడు పెట్టచ్చు. ఆవు పేడ అయిపోతే పెట్టకూడదా? పేడ వేయకపోయినా పెట్టుకోవచ్చు. ఏంటి పేడ అయిపోయినా పెట్టొచ్చా? ఎలాగమ్మా? మీరు ఎలా చెప్తే అలా ఏవే ఆ పేడ ముద్దలో మైసూర్ పాకు తీసురా. వస్తున్నానండి. పేడ ముద్దలు అక్కడ పెట్టు. దాని మీద మైసూర్ పాకు పెట్టు. కళ్యాణి కూరగాయలకు వెళ్తున్నాను. బావా కూరగాయలకు వెళ్తున్నాను, వస్తావా? సరే. ఏమైంది ఏమైంది ఏమైంది? తప్పటడు చేశాడు, కాలు జారాడు. తప్పటడుగా? అవును. గోపురాలంటే నా గొబ్బిళ్ళని సర్వనాశనం చేశాడు. గొబ్బిళ్ళ? ఈ టైంలో గొబ్బిళ్ళు ఏమిటండి? ఏ టైంలో పెట్టాలండి? జనవరిలో. జనవరిలో ఎందుకు పెట్టాలండి? సంక్రాంతి కాబట్టి. సంక్రాంతి రోజు ఎందుకు పెట్టాలండి? అట్ల తప్పుడు పెట్టకూడదా? పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టకూడదు? అట్ల తప్పుడు ఆవు పేడ ఇదా? ఒకవేళ వేయలేదనుకో పేడతో ఎందుకు పెట్టాలి? అల్లంతా పెట్టకూడదా? బెల్లంతా పెట్టకూడదా? సున్నంతా పెట్టకూడదా? సెలవిడితో పెట్టకూడదా? అసలు గొబ్బెమ్మలు పెట్టండి. గొబ్బెమ్మలు కాకపోతే యాపిల్ పండు పెడతాం, యాపిల్ పండు కాకపోతే అరటి పండు పెడతాం, అరటి పండు కాకపోతే జామ పండు పెడతాం. అసలే